నమస్కారం. ఒకటే జననం ఒకటే మరణం. ఈ పాట ఎంతమందికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందో, ఎన్ని ఆత్మహత్యల్ని ఆపిందో అన్నది అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి విశిష్ట కవి, ఒక జాతీయ అవార్డులు అందుకున్నటువంటి విశిష్ట సినీ గేయ రచయిత మరెవరో కాదు, సుద్దాల అశోక్ తేజ్. సుద్దాల అశోక్ తేజ్ 16 మే 1960న గుండాల ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్నటువంటి సుద్దాల గ్రామంలో జన్మించారు. అసలు నిజానికి ఆయన పేరు గుర్రం అశోక్ తేజ్ అవ్వాలి. ఎందుకంటే సుద్దాల గ్రామం తోటి వారి తండ్రి గారైనటువంటి పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయింది అన్న ఆ ప్రజాకవి స్వరం మరెవరిదో కాదు, సుద్దాల హనుమంతుది. అటు పార్టీ సాంస్కృతిక దళ సభ్యుడిగానే కాకుండా విముక్తి పోరాటానికి గళమెత్తినటువంటి ఒక కవియోధుడు, గళయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటాలలో పాల్గొన్నటువంటి ఒక విశిష్టుడైనటువంటి సుద్దాల హనుమంతు కుమారుడిగా సుద్దాల అశోక్ తేజ్ చాలా విశిష్టంగా ఆ తెలంగాణ నేపథ్యంలో ఉన్నటువంటి విశిష్టమైన భాష ఉద్యమ సహకారం కూడా అందించారని ఇటీవలే ప్రభుత్వం చేత ₹1,00,00,000 300 గజాల పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి విశిష్టుడు. అటువంటి సుద్దాల అశోక్ తేజ్ గారి యొక్క జన్మదినం, ఎందుకంటే ఈ 16 మే మనకి చాలా విశిష్టమైనటువంటిది. అందుకని గుర్రం అన్న ఇంటి పేరు మనకి గుర్రం జాషువాని కూడా గుర్తు చేస్తుంది. ఆయన ఏదైతే ఒక పీడిత తాడిత జనం గురించి, శ్రమవాదం గురించి ఈయనైతే, ఆయన పీడిత తాడిత జనం యొక్క స్వరంగా వినిపిస్తుంది. అటువంటి ఆయన సుద్దాల గ్రామానికి ఒక వన్నె తెచ్చినటువంటి వారు కనుక, అటువంటి వారసత్వం సుద్దాల హనుమంతు యొక్క ఆ ఉద్యమ వారసత్వం, ఒక సాంస్కృతిక గళం, ఇవన్నీ ఉండడంతో మనకి ఎప్పుడు కూడా సుద్దాల అశోక్ తేజ్ కానీ ఎన్నో అవార్డులు అందుకున్నట్టు విశిష్టుడిగా చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. గురి అన్నటువంటి చిత్రంలో నేలమ్మ నేలమ్మ అంటూ ఆ పాట నిజంగా కనిపిస్తుంది. నీకు వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ అంటూ ఆ నేలమ్మ పాట మనందరిలో ఒక ప్రబోధాత్మకమైనటువంటి, ఒక విశిష్టమైనటువంటి దేశభక్తిని చాటుతుంది. భద్రాచలం ఆ సినిమాలో ఇదే నా పల్లెటూరు అంటూని అందులో ఉన్నటువంటి పాటే ఒకటే జననం ఒకటే మరణం ఎంతో స్ఫూర్తివంతంగా మనని రగిలిస్తుంది. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో వందే మాతరం, గాంధీ ఓంకారం అన్నటువంటి ఒక కొత్త వరవడి చేయడం కాకుండా ఆ భావ సుగంధం ఆయనలో నగరం నిద్రపోతున్న వేళ అంటూ చైతన్యం, దేశభక్తి, ఆ తెలంగాణ యొక్క పలుకుబడి, ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా భాషా ప్రాసంగికతకి ఎక్కువ విలువనిచ్చినటువంటి ఒక విశిష్ట కవిగా ఎప్పుడూ గుర్తుంటాడు. ఇంకా చాలా చెప్పాలంటే పాండురంగడు 2008లో వచ్చినటువంటి చిత్రం, అందులో మాతృదేవోభవ అన్న మాట మరిచాను ఎంత ఔన్నత్యంగా మనందరినీ కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది. అటువంటి విశిష్టమైన పాట ఆ పాండురంగంలోని మాతృదేవోభవ. నిజానికి ఆ మాతృభక్తి, దేశభక్తి, ప్రాంతీయత శక్తిగా వినరించేటువంటి ఒక ప్రజాశక్తి, జనస్ఫూర్తి, సాహిత్య దీప్తి సుద్దాల అశోక్ తేజ్ అనొచ్చు. దొరలపై ఉన్నటువంటి ఆ ధిక్కారాన్ని, అలాగే బహుజన యొక్క గళాన్ని, పనితనాల్ని, శ్రమవేవ జయతి అనడానికి ఆ శ్రమ సంస్కారాన్ని, శ్రమ సంస్కృతి, పని పాటవాలపై పాటగట్టినటువంటి పాటవం సుద్దాల అశోక్ తేజ్. టపట పట 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 ప చెమట చుక్క అంటూ ఆ చిందుల్లోనే ఆ కవిత్వపు చిందు వేసి ఎంతో విశిష్టంగా భావ సంస్కారాన్ని, అలాగే శ్రమ సంస్కృతిని పెంపొందించినటువంటి ఒక విశిష్ట కవి అని చెప్పచ్చు. జానపద సౌందర్య కవికి శ్రేష్టంగా నిలుస్తుంది కనుక జుమ్మంది నాదం, ఏం చక్కగున్నావు అంటూ ఒక ఆ పలుకుబడిలో కానీ, ఫిదాలో ముఖ్యంగా
ఎంతోమందిని యువతను కూడా కదిలించినటువంటిది. ఫిదాలో వచ్చిండే మెల్లగా వచ్చిండే అంటూ ఆ పాట అందరినీ అప్పట్లో ఆడించింది, పాడించింది అని చెప్పచ్చు. 16స్లో దేవుడు వరం అందిస్తే ఆ పాట కూడా అందరిలో కూడా ఎప్పుడు కూడా దేవుడు వరం అందిస్తే అంటే నిజంగానే మనకి దేవుళ్ళలాగా, శ్రమదేవుళ్ళలాగా కనిపించేటువంటి వాడు. అందుకనే శ్రమకావ్యం ఆయన గొంతుతోటి ఇక్కడ కాకినాడలో కూడా వినిపించడం, అంతకుముందు కూడా మాకు కొన్ని సమ్మేళనాలు కానీ కొన్ని సభల్లో కానీ పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడే ఇందాక నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు, ఎందుకంటే మా పరిచయాన్ని పురస్కరించుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్దామంటే అప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు. తర్వాత తనంతా తానుగా చేసి నాతోటి ఎన్నో ముచ్చట్లతోటి అంటే నాకు తప్పగా అనిపించింది. ఆ జ్ఞాపకాలని ఆసువుగా ఇప్పుడు మీ ముందు పంచుకోవాలనిపించి చేస్తున్నాను. ఇది గర్ల్ ఫ్రెండ్లోని నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా ఉన్న ఆ పాట కూడా అందరిలో కూడా యూత్లో ఆ గర్ల్ ఫ్రెండ్లోని నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా, అది కూడా ఒక పదంగా జనపదంలోకి వెళ్ళిపోయినటువంటి పాట. చందమామ సినిమాలో రేగుముల్లోలే అంటూ అది చెప్పిన, సుభాష్ చంద్రబోస్లో నేరేడు పళ్ళు నీలాల అంటూ చెప్పిన, రోబో సినిమాలో అది అసలు ఇంత సాంకేతికలో ఎంతో బిజీ అనుకుంటూ గజిబిజి అవుతుంది. దాంట్లో ఇనుములో హృదయం మొలిచెనే అంటూ రోబో సినిమాలో ఆ ఇనుములో హృదయం మొలిచిన ఒక సరికొత్త భావన చేయడం. గోవిందుడు అందరి వాడేలో నీలిరంగు చీరలోన అంటూ ఆ చిరంజీవి ఆ నటనలతో పాటు ఈ పాట ఆ పాడిన విధానం అన్నీ కూడా ఈయన రచన. నీలిరంగు చీరలోనే మన అందరినీ కూడా మళ్ళీ చుట్టేస్తుంది అనిపిస్తుంది. ఇటు మాతృభూమి పాట అయినా, అటు మాతృమూర్తి పాట అయినా, ఎందుకంటే మాతృదేవోభవ పాట ఎప్పుడు మైండ్లో అలా అలరాడుతూనే ఉంటుంది. ఆ భావరస మాధుర్య శక్తిలా కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ భావోద్వేగాల దీప్తి ఆయనలో ఎంతలా ఉంటుందంటే త్రిబులార్ ఒక ఆకారుగా వెళ్ళినటువంటి ఆ త్రిబులార్లో అందరినీ కదిలించే పాట కొమరం భీముడో. ఆ కొమరం భీముడో పాటే కాదు, రెండు పాటలు రెండు రకాల వైవిధ్యంతో ఎంత గొప్పగా కదిలిస్తాయో. ఆ కొమరం భీముడో అన్న పాటే కాదు, కొమ్మ ఉయ్యాల ఆ భావరసమాధుర్యం ఎలా కనిపిస్తుందని చెప్పడానికి ఉత్తేజం ఇచ్చింది. 28 ఏళ్ళ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన కెరీర్లో 2600 పైగా పాటలు, అటు దేశభక్తికి, జాతి శక్తికి, అనురక్తికి, ఒక ఎమోషనల్ ఆ వేదనకి సాకారమైనటువంటి పాటలు. 2003లో నేను సైతం అంటూ ఠాగూర్ సినిమాలో ఆ జాతీయ బహుమతి అందుకున్నటువంటిది ఎంత గొప్ప పాట అది. శ్రీశ్రీకి తెలుగు వీరలేవరా అన్న పాటకి వస్తే తొలిగా మనకి తెలుగుకి ఆ జాతీయ బహుమతి రావడం. రెండోది వేటూరు సుందరామూర్తి గారి ఆ మాతృదేవో భవ అన్న పిక్చర్లో రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అన్నదానికి రెండోది అద్వితీయంగా అందుకుంది. మరి మూడోది నేను సైతం అన్నటువంటి ఈ ఠాగూర్ చిత్రంలోది అది శ్రీశ్రీ యొక్క అభిమానం అంతా కూడా పొంగి పొరలుతూనే మన్ని ప్రత్యేకంగా ఒక భావ చైతన్యంలోకి నడిపేటువంటి పాట. అందుకనే 2003లో వచ్చినటువంటి ఆ నేను సైతం ఠాగూర్లో పాటకి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈయన 2009లో అరసం యొక్క విశిష్ట పురస్కారాన్ని గౌరవాన్ని అందుకోవడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సహకారానికి అటు ఎర్రపాట ఇటు కుర్రపాటలు రెండింటినీ సమన్వయంగా ఎంతో సమర్థతగా చేసిన వాడు కనుకనే అటువంటి ఆల్రౌండర్ కవి అని చెప్పచ్చు. ఒక తోటగా పాటల్ని మాటల్ని అందించడమే కాదు, చైతన్యమైనటువంటి ఒక ఊపుతోటి నడిపిన వాడు కనుకనే పూలగాలి ఆ పైనాలే కాదు, అటే కాకుండా అక్షరాస్యత కూడా ఎన్నో తన యొక్క గేయాలను అందించిన వాడు. అటువంటి ఆ బతుకు పాటలు, వెలుగు రేఖలు, శ్రమకావ్యం ఈయన యొక్క కావ్యాల్లో వీర తెలంగాణ సాంఘిక యక్షగానంగా కూడా ఉండడం చాలా గొప్ప విషయం. అయినా అటువంటి విప్లవం నుంచి ప్రణయం వరకు కూడా ఎంతో ముఖ్యంగా చెప్పాలంటే దాసరి నారాయణరావు చిత్రంలో ఒసై రాములమ్మ ఎంతో ఊపు తెచ్చినటువంటిది. అది 1997లో ఓ రామసక్క తల్లి రాములమ్మ, రామసక్కని తల్లి రాములమ్మ అంటుంటుంది. అటువంటి విషయంలో దొరదోపిడి నుంచే కాకుండా నాయుడు గారు చిత్రం 1996లో ఆకుపచ్చ చందమామ అంటూ నువ్వేలే అని చెప్పడంలో అంటే ఇటు భక్తి, జాతి శక్తి,
అటు అనురక్తి అన్నిటినీ కూడా ఎన్కౌంటర్లో ఊరువాడ అక్కల్లారా అంటూ 1997లో చెప్తే, ఈ రాములయ్య సినిమాల్లో గడియల్లో గండమే అని చెప్పడంలో కానీ ఆయనలో ఉన్నటువంటి శక్తి, పదశక్తి, భావ వైచిత్రి అన్నీ కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా నాకు మటుకు ఆ నేలమ్మ నేలమ్మ నీకు వేల వందనాలమ్మ అని చెప్పడంలో కానీ, ఒకటే జననం ఒకటే మరణంలో ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు సుద్దాల అశోక్ తేజ. నిజానికి ఈయన సాహిత్యం పైన ఒక గరం గరం పోరి అన్న పాట ఉంటుంది, నమస్తే అన్న చిత్రంలో 1994లో వచ్చింది. అంతేకాకుండా మనకి ఈ పులిపిల్ల వై వచ్చినావు అంటూ ఉర్రూతో లేగించే ఒక ఉద్యమం, ఒక పుల్ల కదిలించేటువంటిది ఆ వెలుగు రేఖలు, బతుకు పాటలు కానీ శ్రమకావ్యంలో. ఆ శ్రమకావ్యాన్ని ఆయన చదువుతుంటే ఆ గళల్లో ఆయన రచన యొక్క వైవిధ్యాన్ని మనం విని ఆనందించవచ్చు. అటువంటి సన్మిత్రులకి సహృదయ శుభాభినందనలు, జన్మదిన జయజయలు చెప్తూ భవదీయుడు లాయన్ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష, కాకినాడ.